ప్రస్తుత సిచ్యువేషన్లో మామిడి తోటలలో కానీ చపోడు చెట్లలో కానీ వర్షాలు బాగా పడినప్పుడు గడ్డి ఈ విధంగా విపరీతంగా వస్తుంది. ఈ గడ్డిని దున్నపోతులు కానీ బర్రెలు కానీ ఇష్టంగా మేస్తాయి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరికి బర్రెలు దున్నపోతులు లేకపోవడం వల్ల వాటిని కొత్తగానే పారాకిట్ కానీ గ్లైపోసెట్ కానీ కొట్టి వాతావరణం కలుషితమయ్యేటట్టు క్యాన్సర్ కారకాలు కొని తెచ్చుకునేటట్టు చేస్తున్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మానవాడికి ఇట్లాంటి గడ్డి ఉన్న ప్రదేశాలలో పారాకిట్ కానీ ఇది కానీ కొట్టకుండా ఓన్లీ రోటావీటర్ కానీ నాగళ్ళతో ఫ్లవింగ్ కానీ చేసుకోవడం ఉత్తమమని తెలియపరుస్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే వాతావరణము కలుషితం కాదు. భూమిలో ఇది కలియదునడం వల్ల పశువులు పేడ వేస్తే ఏ విధంగా బలమవుతుందో ఈ గడ్డి కూడా పశువుల పేడలాగా బలమవుతుందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.